హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నివేతాస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఎగ్గు బజ్జీ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఈవినింగ్ టైంలో వేడివేడిగా ఇలా ఎగ్గు బజ్జీని చేసుకొని తినేయండి. ఇంట్లో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఎగ్గు బజ్జీ టేస్ట్ సూపర్గా ఉంటుంది కదా. మరి ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా దానికోసం ఇక్కడ 4 ఎగ్స్ని తీసుకొని ఉడికించుకొని పక్కు తీసి పక్కన పెట్టేసుకోవాలి. మీరు కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చండి. నేనైతే 4 తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు శనగపిండి వేసుకొని 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్టు, 1/2 టీ స్పూన్ వామును తీసుకొని నలిపి వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వాటర్ వేయకుండా ముందు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బజ్జీ పిండిలా కలుపుకోవాలి. మరీ లూజ్గా కలిపేసుకోవద్దండి. ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పిండిని కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఫైనల్గా చిటికెడు వంట సోడా వేసుకోండి. ఇలా వంట సోడా వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా ఉడికించుకున్నటువంటి ఎగ్గుని తీసుకొని కలిపి పెట్టుకున్న బజ్జీ పిండిలోకి ముంచుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ముంచేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇలాగే మిగతా ఎగ్స్ అన్నిటినీ కూడా ఎగ్ బజ్జీలాగా వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఎగ్స్ అన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోండి. ఎగ్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. చూడండి, ఎగ్ బజ్జీ అనేది మంచి గోల్డెన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. చూడండి, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఇలా డైరెక్ట్గా తిన్నా కూడా ఎగ్ బజ్జీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కావాలంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఎగ్గును తీసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసినటువంటి ఆనియన్స్ అలాగే కొంచెం కారపొడిని కూడా వేసుకొని కలిపి తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది. మరి మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. నివేతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంటని కొట్టేయండి మరి.